ఈరోజు నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో నిరుద్యోగుల ఆశలతోని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారం ఇచ్చిళ్ళు. ఈరోజు ఇదే యనమల రేవంత్ రెడ్డి గారు గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లకు ఆఫర్ లెటర్లు ఇచ్చుకుంటూ ఈరోజు నిరుద్యోగులకు ఒకటే బహిరంగంగా చెప్తా ఉన్నారు, ఆ 4 ఉద్యోగాలు మీరు తీసేసిళ్ళు, అందుకే మీకు ఉద్యోగ నియామక పత్రాలు ఇస్తున్నామని చెప్పేసి గర్వంగా చెప్తా ఉన్నారు. కానీ ఈరోజు యనమల రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వ తీరు కూడా ఈరోజు తూతు మంత్రంగానే ఉంది. గతంలో ఇదే యనమల రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ట్విట్టర్ వేదికగా టీచర్ పోస్టులే 20,000 30,000 ఖాళీ ఉన్నాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఈరోజు ఒక విద్యార్థి సంఘంగా మేము చెప్తా ఉన్నాము, ఈరోజు డిఈఓ పోస్టులు ఖాళీ ఉన్నాయి, ఎంఈఓ పోస్టులు ఖాళీ ఉన్నాయి, టీచర్ పోస్టులు కూడా దాదాపు గత సంవత్సరం రేషనలైజేషన్ పేరు మీదనే 3,000కు పైగా స్కూళ్ళని ఈరోజు మూతపడ్డాయి. ఈ ప్రభుత్వము తూతు మంత్రంగా ఉద్యోగ నియామకాలు ఇచ్చుడు కాదు, నిరుద్యోగుల ఆశల మీద ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విద్యార్థి లోకంగా నిరుద్యోగులుగా మేము ఒక్కటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏ నోటిఫికేషన్ ఇచ్చినా కూడా పకడ్బందీగా ప్రణాళికాబద్ధంగా ఇచ్చి నిరుద్యోగుల జీవితాల లోపల వెలుగులు నింపే విధంగా నియామక ప్రక్రియ జరగాలి. ఈరోజు మీరు గతంలో 20,000 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి ఈరోజు మీరు గతంలో బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి 5,000కి ఇంకొక 5,000 పోస్టులు కల్పించి ఏదో భిక్షానికి నోటిఫికేషన్లు ఇచ్చినట్టు 10,000 పోస్టులకి ఈరోజు నోటిఫికేషన్ ఇచ్చి మేము నోటిఫికేషన్ ఇచ్చినామని చెప్తున్నారు. మీ దగ్గర ఈరోజు పైసలు తక్కువైనాయి కాబట్టి మళ్ళీ కొత్తగా అప్లికేషన్ చేసుకోమని చెప్తున్నారు. ఇది కొత్తగా చేసుకోమని చెప్తున్నారు, కానీ కొత్తగా మొన్న ఎవరైతే బీఈడి కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఎందుకు మీరు టెట్ ఎందుకు నిర్వహించడం లేదు? ఫస్ట్ అసలు డిఎస్సి కంప్లీట్ చేయాలంటే కంపల్సరీ టెట్ నిర్వహించాలిగా. ఈ ప్రాథమిక సూత్రాన్ని ఎందుకు డీవియేట్ అవుతున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం అంటే? ఈరోజు మళ్ళీ టెట్ నిర్వహించకుండా ఈరోజు డిఎస్సి నిర్వహించి మళ్ళీ ఏదో నిరుద్యోగి పేరు మీద కోర్టును అభ్యర్థిస్తే మళ్ళీ ఈ నోటిఫికేషన్ని ఆపేసి ఈరోజు కేవలం గవర్నమెంట్ అప్లికేషన్లు కలెక్ట్ చేసి అప్లికేషన్ల పేరు మీద పైసలు వసూలు చేసుకునే కార్యక్రమంగా ఈరోజు డిఎస్సి నిరుద్యోగ నిరుద్యోగులందరూ కూడా ఇప్పుడు వచ్చిన డిఎస్సి నోటిఫికేషన్ కేవలం ప్రభుత్వం అప్లికేషన్ పేరు మీద పైసలు వసూలు చేసే కార్యక్రమంగా చూస్తూ ఉంది. ప్రభుత్వానికి నిజంగా యనమల రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే టెట్ నిర్వహించి టెట్కు నోటిఫికేషన్ వేసి పకడ్బందీగా డిఎస్సి నిర్వహించి నిరుద్యోగుల జీవితాల లోపల ఆశలు చిగురించేలాగా ప్రణాళికలు చేయాలి. కానీ తూతు మంత్రంగా ఏదో ఓడదాటేదాకా మల్లన్న అనే ఒక సామెతను మళ్ళా పునరావృతం చేసే విధంగా ఎవరు కోర్టును అప్రోచ్ కాకుండా నియామక ప్రక్రియ పటిష్టంగా పకడ్బందీగా చేయాలని చెప్పేసి నిరుద్యోగులుగా మేము భావిస్తూ ఉన్నాం. ఓకే అండి, ఇంకా ఇక్కడ మీ కాలేజ్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఇక్కడ ఇదంతా కూడా ఒక నవయువ ఇంజనీర్లను అందించేటువంటి సాంకేతిక విశ్వవిద్యాలయం. ఇది జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ రాష్ట్రం లోపల దేశం లోపల ప్రముఖమైన సాంకేతిక విశ్వవిద్యాలయం. ఇక్కడ సమస్యలు అంటే ఇక్కడ మేజర్గా అందరు కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చేటువంటి టాలెంటెడ్ ఇంజనీరింగ్ విద్యార్థులు ఉంటారు. వీళ్లకు ప్రభుత్వం దాదాపు రెండు విద్యా సంవత్సరాల నుంచి దాదాపు 2,500 కోట్లు ఎవ్రీ విద్యా సంవత్సరానికి ఎవ్రీ అకాడమిక్ ఇయర్కి 2,500 కోట్ల ఫీ రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి. దాదాపు ఇప్పుడు చూస్తే 2 సంవత్సరాల క్రింద బీటెక్ అయిపోయిన విద్యార్థికి కూడా ఇప్పటికి కూడా ఫీ రియంబర్స్మెంట్ అమౌంట్ ఏదైతే ఇక్కడ చదువుకున్న విద్యార్థికి రావాల్సిన 10,000 రూపాయలు ఉన్నాయో ఆ 10,000 రూపాయలు కూడా ఇంకా ప్రభుత్వం నుంచి విడుదల కాలేదు. ఈ రకంగా ఎన్నో రకాల సమస్యలు ఉన్నాయి ఈరోజు. కాబట్టి ఒక విద్యార్థి లోకంగా మేము ఒక్కటే చెప్తా ఉన్నాం, గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ రకంగా రేవంత్ రెడ్డి గారు అగ్రెసివ్గా విద్యార్థులకు నిరుద్యోగుల పక్షాన ఏ రకంగా స్టేట్మెంట్లు ఇచ్చిలో ప్రభుత్వంలోకి వచ్చినాక కూడా అదే రకమైన చర్యలు ఉండాలి. ఈరోజు ఫీ రియంబర్స్మెంట్ అమౌంట్ ఏదైతే ఉందో విద్యా సంవత్సరం ప్రారంభం లోపలనే అవి విడుదల చేయాలని చెప్పేసి విద్యార్థి లోకంగా మేము భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు మెస్సు ఛార్జీలు కావచ్చు, లేకపోతే అనేక 10 రకాల జేఎన్టీయూలు వచ్చినాయి. ఆ జేఎన్టీయూలకు ఈరోజు ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల వల్ల అక్కడున్న జాయిన్ అయినటువంటి విద్యార్థులకు ఈరోజు నాణ్యమైన బోధన అందట్లేదు. కాబట్టి వెంటనే యూనివర్సిటీ లోపల కూడా టీచింగ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో ఖాళీగా ఉన్నటువంటి ఉపాధ్యాయేతర పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటిని భర్తీ చేసే విధంగా యూనివర్సిటీల ప్రక్షాళనకు కూడా వెంటనే నోటిఫికేషన్ వేయాలి. అదేవిధంగా ఇక్కడ యూనివర్సిటీ లోపల కొంత ఇన్ని రోజులు ప్రతిపక్షంలో ఉండి ఇప్పుడే అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పేరు చెప్పుకొని వివిధ రకాల ఆందోళనలు వివిధ రకాల డిస్టర్బెన్స్ చేసే ప్రక్రియలు కూడా విశ్వవిద్యాలయాల వేదికగా స్టార్ట్ అయినాయి. అటువంటి వాటి విషయంలో కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సమాయత్తంగా ఉండాలి. వెంటనే అంటే కాంగ్రెస్ ప్రభుత్వం పేరు చెప్పి విశ్వవిద్యాలయం లోపల అలజడులు సృష్టించే ప్రయత్నం చేసే వారి పట్ల కూడా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి విద్యార్థి లోకంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఓకే అండి, థాంక్యూ.